సీఎం రేవంత్ రెడ్డిని గజ్వేల్ కాంగ్రెస్ శ్రేణులు కలిశారు. అసెంబ్లీకి రాని మాజీ సీఎం కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిద్దిపేట నుంచి పాదయాత్రగా రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ తీరు సరైనది కాదంటూ గవర్నర్కు సైతం వినతి పత్రం ఇవ్వనున్నారు. మూడోసారి సీఎం పీఠం ఎక్కాలని భావించిన కేసీఆర్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయమే మిగిలింది. నాటి నుంచి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తొలుత కాలుజారిపడ్డ కేసీఆర్కు శస్త్రచికిత్స జరగటం, అనంతరం కొద్ది నెలల పాటు ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉండిపోయారు. కేవలం 1-2 సార్లు మాత్రమే మొక్కుబడిగా మాత్రమే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే అడపాదడపా బీఆర్ఎస్ నేతల్లో చైతన్యం నిలిపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావటంతో రథోత్సవ వేడుకలకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్న తరుణంలో అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ తెరపైకి రావడంతో ప్రజల్లో చర్చగా మారింది.